హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో ట్రెండింగ్ న్యూస్ డిస్కస్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో రీసెంట్గా లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. దానికి ముందు అయితే మనకి సమాచారం ఏం రాలేదు. అది చాలా సడన్ సర్ప్రైజ్ లాగా జరిగిందనమాట. సో అందులో మెగా ఫ్యామిలీ అంతా కూడా అటెండ్ అయ్యారు ఆ ఎంగేజ్మెంట్ సెరమోనీకి. కానీ ఒకరు మిస్ అయ్యారు. ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి మూడో భార్య. సో ఆల్రెడీ నా వారాహి దాంట్లో బిజీగా ఉన్నారు. ఆమెమో ఎక్కడుందో ఏంటో కూడా తెలీదు. సో ఈ మధ్య కాలంలో వీరి జంట ఎక్కడా కనిపించలేదు. మెగా ఫ్యామిలీలో ఏ చిన్న ఈవెంట్ జరిగినా సరే ఆమె వస్తారు. సో ఈ ఈవెంట్కి రాకపోవడం వల్ల ఇప్పుడు ఎలాంటి న్యూస్ వస్తున్నాయంటే ఇద్దరికి ఏవో మనస్పర్ధలు వచ్చాయి, విడాకులు తీసుకోబోతున్నారు, అందుకే కనపడట్లేదు అనేసి కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి. అయితే ఇంతకు ముందు వాళ్ళ అమ్మగారికి బాగోకపోవడం వల్ల ఈయనే రష్యాకు పంపించారు అనేది కూడా ఒక మ్యాటర్ అయితే ఉంది. సో ఇవి పుకార్లైనా ఆర్ నిజమా? ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి? బేసిక్గా వీళ్ళ వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ అనౌన్స్మెంట్ అనేది ఒక సర్ప్రైజ్, అండ్ విత్ లావణ్య త్రిపాఠి అనేది ఇంకో పెద్ద సర్ప్రైజ్. దీని ముందు ఏం జరిగిందంటే ఆ ముందు ఎపిసోడ్, అంతకుముందు ఎపిసోడ్ ఏంటి, శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకుల ఒక క్వశ్చన్ మార్క్, మెగా ఫ్యామిలీ సమాధానం చెప్పదేంటి, రైట్? దానికి చెక్ పెడుతూ వెంటనే నిహారిక లైన్ లైట్లోకి వచ్చింది. వాళ్ళ హస్బెండ్తో గొడవలు ఉన్నాయా, విడిపోయిందా? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఫోటోలన్నీ డిలీట్ చేసేసుకునేసరికి వీళ్ళ మీద అనుమానాలు వచ్చాయి. విడాకులేమో అని. మొన్న అబ్బాయి జొన్నలగడ్డ ఒక్కడే తిరుమలకి వెళ్ళాడు వాళ్ళ పేరెంట్స్తో. ఇంతకుముందు నిహారికతో వెళ్ళాడు, ఇప్పుడు అటు వెళ్ళాడు. సో ఈఎంఐ ఏమన్నా చెప్పుద్దేమో అంటే అన్ని పోస్టులు పెడుతుంది, వెబ్ సిరీస్లు చేస్తుంది, అండ్ బోల్డ్ వెబ్ సిరీస్ కంటెంట్లు కూడా చేస్తుంది. ఈయనకు మాత్రం అసలు విషయం, ఈయనతో ఉన్నానా లేదా అనే విషయం మాత్రం చెప్పట్లే ఎవరికి. సో అందరికి ఒక డౌట్ అనేది ఉంది. తర్వాత నాగబాబు గారు ఏమైనా స్పందిస్తారా, చిరంజీవి గారు స్పందిస్తారా అని చాలామంది చూశారు. బట్ అది ఎట్లా అయిందంటే నిహారిక విడాకులు అసలు పీక్స్కి వెళ్ళింది. అన్ని ఛానల్స్ రాయడం, అందరూ మాట్లాడుకోవడం, అసలు విడిపోయారా ఏంటి, మెగా ఫ్యామిలీ అమ్మాయిలకి అచ్చి రావట్లేదా. ఈ క్రమంలో మళ్ళీ రీసెంట్లీ సాయిధరం తేజ్ వాళ్ళ మమ్మీ కూడా విజయదుర్గ గారు, ఆమె కూడా సెకండ్ మ్యారేజ్ చేసుకుంది ఎవరో ఒక డాక్టర్ని. సో అట్లా ఉన్నప్పుడు చాలామందికి వీళ్ళ ఫ్యామిలీలో కలిసి రావట్లేదేమో, వీళ్ళకి మళ్ళీ రెండో పెళ్ళి అవుతుందేమో, ఇంకేమవుతుందేమో అన్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. ఇక వరుణ్ తేజ్ మీద అప్పట్లో ఒక రూమర్ వచ్చింది ఏంటంటే మన వెంకటేష్ గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని ఒక రూమర్ వచ్చింది. వాళ్ళిద్దరు కలిసి F2 F3 చేసిన తర్వాత బాగా క్లోజ్ అయ్యారని, ఈ అబ్బాయి అతనికి బాగా నచ్చాడని, పద్ధతిగా ఉన్నాడని, కూతుర్నిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కొన్ని న్యూస్ వచ్చాయి. బట్ అవి పుకార్లే అని తేలిపోయింది. ఆ తర్వాత బట్ వీళ్ళకి ఎప్పటి నుంచో లవ్ ఉందన్న విషయం మనకు మొన్న తెలిసింది. వీళ్ళు కలిసి 2-3 సినిమాలు చేసినప్పటికీ కూడా ఎప్పటి నుంచో వీళ్ళకు ఉందనేది మొన్న అట్లా బయటపడింది. ఇప్పుడు అందరి ఫోకస్ అయినప్పటికి కూడా ఈ పెళ్ళి కంటే ఎక్కువ నిహారిక వాళ్ళ హస్బెండ్ వస్తాడా రాడా. ఈ పెళ్ళి కనుక నిహారిక హస్బెండ్ రాకపోతే వాళ్ళ విడాకులు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు, పెళ్ళి ఇన్ సెన్స్ నిశ్చితార్థం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని అందరి ఫోకస్ అట్టే ఉంది. వీళ్ళ మీద కంటే కాన్సన్ట్రేషన్ అట్టు ఉంది. ఆ నిహారిక కోసం ఆ విడాకుల రూమర్ని చెక్ పెట్టడానికే నాగబాబు ఈ పెళ్లి ప్లాన్ చేశాడని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఈ క్రమంలో అందరు కూడా నిహారికకి ఏమైంది, ఆమె హస్బెండ్కి ఏమైంది అనేది పక్కన పెడితే ఆ ఫోకస్ కాస్త ఇంకో వైపు షిఫ్ట్ అయింది. అదేంటి, పవన్ కళ్యాణ్ మూడో భార్య రాలేదు అన్నా లేచినవా. రూమర్స్ ప్రకారంగా ఏమైందంటే, రూమర్సే అవి నిజమో కాదో మనకు తెలీదు. వాళ్ళ అమ్మగారికి బాగాలేదు, అనారోగ్యంతో ఉన్నందుకు ఆవిడ కొన్నాళ్ళ నుంచి రష్యాలోనే ఉంటుంది వాళ్ళ చూసుకోవడానికి అని చెప్పేసి, ఈయనేమో ఇటు మూవీస్ అంటూ చాలా బిజీగా ఉంటూ ఇంకోవైపు వారాహి యాత్ర అని ప్రారంభించాడు. అటు ఇటు ఆయన బిజీగా ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో రష్యాలో ఉందని చెప్పి ఒక న్యూస్. ఈలోపు ఇప్పుడు ఇక్కడ పెళ్ళైనప్పుడు అంటే నిశ్చార్థానికి అంత పెద్ద వేడుకకి ఇంతమంది వచ్చినప్పుడు, అండ్ ఇంకొకటి వీళ్ళకి కూడా ఇంకో రూమర్ ఉంది, అల్లు అరవింద్ వాళ్ళకి అంటే అల్లు అర్జున్కి వీళ్ళకి పడట్లేదు అని చెప్పేసి. దానికి కూడా స్నేహారెడ్డి ఒక ఫోటో రిలీజ్ చేసి చెక్ పెట్టింది.
రామ్ చరణ్, ఉపాసన వీళ్ళిద్దరు కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగినది అది సోషల్ మీడియా రిలీజ్ చేసింది. సో పర్లేదు వీళ్ళు కూడా బాగానే ఉన్నారు, ఎంత కుటుంబంలో గొడవలు ఉన్నా పైకి పర్లేదు కలిసే ఉన్నారనే ఒక విషయం బయటకు వచ్చింది. కానీ నిహారిక విడాకులు మాత్రం బయటికి రాల. దాన్ని చెక్ పెట్టడానికే నాగబాబు కావాలనే అన్న లెజినోవని రష్యా టూర్కి పంపించాడని, ఫోకస్ అంటే కూతురు విడాకుల మ్యాటర్ డైవర్ట్ చేద్దడానికే. అంటే పవన్ కళ్యాణ్ భార్య రాలేదంటే అది పెద్ద టాపిక్ అయిపోతుంది కదా. ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు అయ్యాయి, అందరితో విడిపోయారు, ఈమెతో కూడా విడిపోతారా, ఈమెతో కూడా విడాకులని ఇంతకుముందు కూడా బాగా రూమర్స్ వచ్చాయి. ఆ విధంగా న్యూస్ అటు వెళ్ళింది అనుకో, తర్వాత ఆమె ఏదో రోజు కనబడింది అనుకోండి, రష్యా నుంచి వచ్చింది అనుకోండి, ఇవన్నీ పుకార్లని కొట్టేస్తారు. కాకపోతే ఇక్కడ నిహారిక విడాకులు అనే మ్యాటర్ అయితే డైవర్ట్ అయిపోయిందిగా సక్సెస్ఫుల్గా. ఇటు నిశ్చితార్థం, ఇటు పవన్ కళ్యాణ్ ఇది. సో కూతురు జీవితాన్ని ఈ రూమర్స్ నుంచి కాపాడడానికి నాగబాబు గారే ఇలా డైవర్ట్ చేశారు, ఈ సీన్ మొత్తాన్ని నడిపించింది ఆయనే అని ఒక వర్గం వాళ్ళు బలంగా చెప్తున్నారు. బట్ ఏది వాస్తవమో ఏది నిజమో మనకి తర్వాతే తెలుస్తుంది. ఇప్పుడు నిశ్చితార్థం అంటే ఒక వేడుక, ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబం అంతా ఉంది, కొంతమంది వచ్చారు, ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా, కొంతమంది రాలేదు. అంటే ఎవరి పనులలో ఎవరి ఇదిలో వాళ్ళు ఉన్నారు. ఇన్ కేస్ ఒకళ్ళ పెళ్ళికి 6 నెలలు టైం ఉందనో ఏదో అంటున్నారు, ఐ డోంట్ నో. ఒకవేళ పెళ్ళికి కూడా రాలేదు అంటే కనుక మనము రూమర్స్ బలంగానే నమ్ముకోవాలి. కాకపోతే ఇప్పుడు ఇది వదిలేస్తే నిజంగానే నిహారికకి విడాకులా లేకపోతే హస్బెండ్తో దూరంగా ఉంటుందా అనేది మనం వేచి చూడాలి. ఇంకొంతమంది ఏమంటున్నారంటే విడాకులు కాదు, తుచ్చు ఏవి కాదు, ఆమె ప్రెగ్నెంట్తో ఉంది, అందుకే కొన్నాళ్ళు పుట్టింట్లో ఉంటుంది, తర్వాత వాళ్ళు వెళ్తారు. ఇప్పటివరకు వీళ్ళు రూమర్స్ని ఎట్లా అయినా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న అదేం లేదని అన్నారు. దానికి మూలం ఏంటంటే ఆమె మామిడికాయ తింటూ ఒక ఫోటో పెట్టింది ఇన్స్టాలో ఒకరోజు. సో అట్లా అనుకుంటున్నారు. బట్ ఏది నిజం ఏది వాస్తవం అనేది ఇప్పటికైతే తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ ఆవిడ బేబీ బంప్తో ఒక ఫోటో రిలీజ్ చేస్తే మేబీ ఈ రీజన్ నిజం అనుకోవచ్చు. అన్న లెజినో ఒకవేళ తిరిగి వచ్చింది అనుకోండి, ఈ డైవర్షన్ డ్రామా నిజం అనుకోవచ్చు. ఆమె రాలేదే అనుకోండి, ఆ విడిపోయే క్రమం అది నిజం అనుకోవచ్చు. బట్ ఈయన పెళ్ళేమో కానీ నిశ్చితార్థం ఏమో కానీ ఇంతమందికి ఇన్ని క్వశ్చన్ మార్కులకి రేస్ చేసింది. ఇది జరిగింది. మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే నిహారిక మ్యాటర్ 99% క్లారిటీ ఇచ్చింది. బికాస్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు రాలేదు కాబట్టి మేబీ విడాకులు అని. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ 3వ భార్య విషయానికి వస్తే ఇంకా ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది మనకి. వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా. అంటిల్ దెన్ బాయ్.